మెదడువాపు వ్యాధి రాకుండా ఉండేందుకు యోగాలో ఉన్న మార్గాలను యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. కూర్మాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఇప్పుడు కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కుడి చేతిని కుడి కాలు కిందుగా పోనిస్తూ ఎడమ చేతిని ఎడమ కాలు కిందగాను వెనక్కి పోనిచ్చి ఉంచి తలను కిందకి దించుతూ గడ్డాన్ని నేలకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ హృదయ పీడన పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఇప్పుడు 2 కాళ్లను ముందుకు చాచి శరీరాన్ని ముందుకు వంచుతూ మోచేతుల్ని కాళ్లకు ఇరువైపులా నేలపై ఆంచి 2 అరచేతుల్ని 2 దవడల కింద ఉంచాలి. తర్వాత నోరు తెరచి నాలుకను వీలైనంతగా బయటకు ఉంచి గొంతుతో శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా కూర్మాసనం, హృదయ పీడన పశ్చిమోత్తానాసనం సాధన చేయటం ద్వారా తలలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి మెదడుకు రక్త ప్రసరణ సక్రమమై మెదడు వాపు వ్యాధి రాకుండా ఉంటుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.